సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఒక వివాదానికి తెరలేపింది. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన ఉద్రిక్తతల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి మేరకే కాల్పుల విరమణను ఒప్పుకున్నారంటూ ఆయన కామెంట్ చేశారు. యుద్ధం చేయడం చేతకాక రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ బీజేపీ ఎదురు ఆరోపణ చేసింది. దీంతో ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక దేశ రక్షణ కోసం సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం, అంటే దేశం కోసం నేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు, కావాలని సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది. దేశ ప్రజలంతా ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ మరోవైపు అంటే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు బీజేపీ ఆరోపణ చేసింది. సైన్యానికి వెంటనే బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలనే అనే విధంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇక దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రక్షణ విషయంలో దేశానికి మద్దతుగా కామెంట్ చేయడం లేదు, పాకిస్తాన్కు మద్దతుగా కామెంట్ చేస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. ఇక సైన్యానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూనే రేవంత్ రెడ్డి కామెంట్ చేసే ముందు ఆయన ఎలాంటి కామెంట్ చేస్తున్నాడో, ఆయన భాష ఏ విధంగా ఉంది, ఆయన భాష దేశాన్ని వ్యతిరేకించే విధంగా ఉంది అనే అంశాన్ని కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పాకిస్తాన్లో ట్రెండింగ్గా మారాయి, పాకిస్తాన్కు అనుకూలంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారనే అంశాన్ని కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ఇక కేవలం కిషన్ రెడ్డిని టార్గెట్గా కామెంట్ చేయడాన్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి తెలంగాణలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు, కేంద్రం నుంచి తెలంగాణకి ఇప్పటివరకు వచ్చిన నిధులపై చర్చించడానికి తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే ముఖ్యమంత్రి వచ్చినా సరే ఏ మంత్రి వచ్చినా తాము ఈ అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, కావాలని రాజకీయం కోసం కనీసం దేశం ఇతర దేశం అంటే పాకిస్తాన్ యుద్ధం చేయడానికో లేదా ఉద్రిక్తతలు సృష్టించడానికో పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నప్పుడు మద్దతుగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఇది కూడా రాజకీయ అంశాన్ని తెర మీద తీసుకొస్తుందనే విధానాన్ని బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి యుద్ధానికి లేదంటే సర్జికల్ స్ట్రైక్కు తేడా తెలియదు. గతంలో సర్జికల్ స్ట్రైక్ కంటే కూడా అంతకంటే మోతాదు పెంచి ఈసారి ఎయిర్ బాంబింగ్ ఇండియా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే యుద్ధం చేశారని ఒక ప్రకటన చేస్తున్నారు. యుద్ధానికి సర్జికల్ స్ట్రైక్కి తేడా తెలియదు సీఎం రేవంత్ రెడ్డికి అనే అంశాన్ని కూడా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రధాని నరేంద్ర మోడీని అదేవిధంగా ఇటీవల పాక్తో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేవలం రాజకీయం కోసం యుద్ధం చేయని చేతగాని ప్రధాని నరేంద్ర మోడీ ఇటు రాహుల్ గాంధీపై రాజకీయ ఆరోపణలు చేయడానికి రాజకీయంగా మరింత ఇలాంటి పరిస్థితిని కూడా బీజేపీ రాజకీయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక ఈ అంశాన్ని బీజేపీ రాజకీయంగా మరింత ఎదురుదాడి చేసింది. కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు, రాజకీయం ఆరోపణలు చేయడానికి వితిన్ ద ఇండియా రాష్ట్రంలో లేదంటే దేశంలో జరిగే రాజకీయ అంశాలపై రాజకీయాలు చేయవచ్చు, కానీ ఇతర దేశాలు యుద్ధం చేయడానికి వస్తే లేదంటే ఉద్రిక్తలు సృష్టించడానికి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నట్టు కూడా బీజేపీ ఆరోపించింది. దీంతో తెలంగాణలో మరోసారి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు.